హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీన్ని మనం మిల్క్ మేడ్ అని కూడా అంటాం కదా. దీన్ని తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాందీ పెట్టుకోవాలి. 1 కప్పు పంచదారని వేసుకోవాలి. అలానే 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా వేసుకోవాలి. మనం ఈ కండెన్స్డ్ మిల్క్ని చేసేటప్పుడు మందపాటి బాందీ అయితే మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి. మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనకి ఇక్కడ పాలు 1 పొంగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అలానే మనకి పంచదార బాగా కరిగాక పాలు కలర్ అనేది మనకి మారుతూ ఉంటుందండి. ఒక 15 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఇలా కలుపుతూ మనకి పాలు కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ 1/2 వంతు వచ్చేంత వరకు ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటూ ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే చేతికి అంటినట్లు ఉంటే మనకి ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనియాలి. బాగా చల్లగయ్యాక చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మనం ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ని తయారు చేసుకోవచ్చండి. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3-4 నెలల వరకు మంచిగా ఉంటుందండి. దీన్ని మనం స్వీట్స్లోను అలానే చాక్లెట్స్ అలానే కేక్స్ ఏమైనా తయారు చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.